హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. ఈరోజు మార్నింగే సాంబార్ చేద్దామని ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ముందుగా ఇంట్లో తయారు చేసుకుంది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్తో సాంబార్ చేస్తున్నాను ఇవాళ. అది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ముందుగా మనం ఎప్పుడు నార్మల్గా ఎలా చేసుకుంటాం సాంబారు, ముందు పప్పు బాయిల్ చేసుకొని ఆ తర్వాత వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని చాలా ప్రాసెస్ చేసుకుంటాం కదా. అంత ప్రాసెస్ అవసరం లేకుండా ఈజీగా సాంబార్ చేసుకోవడం నేను ఎలాగో చెప్తాను మీకు. చూడండి, ఈ పౌడరు మనం ఇంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటామండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఎవరైతే క్యారేజెస్ లంచ్కి ఫాస్ట్గా కుక్ చేయాలో వాళ్ళ కోసం ఈజీ వేలో సాంబార్ అయితే ఇలా చేసుకోవచ్చండి. ముందుగా ఒక 2 స్పూన్స్ సాంబార్ పౌడర్ తీసి వాటర్లో డైల్యూట్ చేసుకొని ఆ తర్వాత సరిపడా చింతపండు తీసుకొని కడిగేసుకొని బాగా మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఈలోపు వెజిటబుల్స్ అన్నీ చిన్నగా కట్ చేసేసుకొని మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నాయో వాటితోటి మనం చేసేసుకోవచ్చు అనమాట ఈజీ వేలో సాంబార్ అనేది. నా దగ్గర అయితే ఆనపకాయ, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని ఇవన్నీ అయితే చేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. ఆ తర్వాత ఏంటంటే ఈజీ వే అండి, ఎంతో ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అవి రెండు పక్కన పెట్టేసుకొని ఈలోపు బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అదేంటంటే రాగి మాల్ట్ చేస్తున్నాను. ముందుగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఎంత పౌడర్ కావాలో అంత వాటర్లో డైల్యూట్ చేసుకొని బాయిల్ చేసేసుకోవడమేనండి. ఈజీగా రాగి మాల్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్, చాలా మంచిదండి రాగి మాల్ట్. వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత దాంతోపాటు సాంబార్తో పాటు ఇంకోటి మంచి ఉండాలి కదా, అందుకోసం బీరకాయ అయితే తీసుకున్నానండి. బీరకాయని ముందుగా పిలౌట్ చేసి ఆ తర్వాత అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే నేను మరీ అంత చిన్న పీసెస్ కట్ చేయలేదు, ఎందుకంటే బీరకాయ వేగిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి కదండి. కొంచెం మీడియం సైజులో కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే సాంబార్తో పాటు ఇంకొక కర్రీ కూడా ఉండాలి కదా, సో అందుకనేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఈలోపు బీరకాయ అంతా కట్ చేసేసుకొని ఇంకో పక్కేమో టీ పెట్టేస్తున్నాను. మార్నింగే మనకి ఒక టానిక్ లాంటిది టీ కదండి. ఆ టానిక్ వేసుకుంటేనే మన ఎనర్జీ బూస్టప్ అయి పనంతా చేసుకోగలం కదా. సో అయితే టీ పెట్టేశాను అనమాట. ముందుగా పాలు పెట్టేసుకొని నార్మల్ ప్రొసీజరే, అంటే ఏంటంటే అందరూ చేసేటట్టుగా. కొంతమంది ఏంటంటే టీ పెట్టేసేటప్పుడే అల్లం కావాలంటే అల్లం వేసుకుంటారు, ఇలాచీ కావాలంటే ఇలాచీ వేసుకుంటారు. కానీ నేనేంటంటే టీ కొంచెం బాగా బాయిల్ అవుతున్న టైంలోనే వేస్తానండి. దించే ముందు వేసుకున్నాం అనుకోండి, ఆ అరోమా అన్నది మంచిగా మనకు తెలుస్తుంది అనమాట. అందుకోసం అనేసి నేను తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత అల్లం వేస్తానమాట. అగో చూసారా, అల్లం బాగా దంచేసుకొని అల్లం వేసుకుంటాం. అల్లం వేసుకొని టీ తాగితే కోల్డ్ కాఫ్ ఏవైనా ఉంటే చాలా బాగా రిలీఫ్గా ఉంటుందండి. ఆ తర్వాత ఇలాచీ కూడా వేసుకుంటాం, జస్ట్ అది మనకి ఫ్లేవర్ కోసం వేసుకుంటాం అనమాట ఇలాచీ. మీకు కావాలంటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇంకో టీ బాయిల్ అవుతున్న టైంలోని ఇంకో పక్కన ఏంటంటే సాంబార్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసాను, ఆయిల్ వేయలేదు. వాటర్ వేసుకొని వాటర్లో బాయిల్ చేయాలన్నమాట ఈ పీసెస్ అని. నేను పచ్చిమిర్చి ఒక 2 స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆ తర్వాత నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసేసుకున్నాను. నా దగ్గర అయితే ప్రజెంట్ క్యారెట్, ఆనపకాయ, టమాటో ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఉల్లిపాయ కూడా వేసేసాను. ఇవి ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఈ పీసెస్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యేటట్టుగా మనం బాయిల్ చేసుకోవాలండి. అంటే మనం మార్నింగ్ టైము ఎంతో హరీబరీగా కుకింగ్ చేస్తాం కదండి. ఈజీ వేలో, సింపుల్ వేలో టేస్టీగా చేసుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. అందుకని ఈ విధంగా చేసుకున్నారనుకోండి, మీకు సాంబార్ అయిపోతుంది, మీకు కుకింగ్ అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే అన్నీ కట్ చేసేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ మంచిగా బాయిల్ చేసేసుకుంటాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్స్ట్రా ఏవి పౌడర్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పౌడర్ ఇవేమీ వేసుకోవసరం లేదండి.
చాలా సింపుల్గా చేసుకున్న చాలా టేస్టీగా వస్తుందండి. కొత్తిమీర మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఈ సాంబార్లోని. సాంబారే కాదండి, ఏ కర్రీస్లోనైనా కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, తర్వాత పసుపు కూడా వేసుకొని, ఉప్పు వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని ఈ పీసెస్ అన్నీ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం మెత్తగా అవ్వాలి. మనం దాన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకుంటాము. ఆ తర్వాత చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అనమాట. మీకు కావాలి అంటే నేను ఆ పౌడర్ ప్రిపరేషన్ అనేది మీకు ఒక వీడియో చేసి పెడతానమాట. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మన పని కూడాను. ఆ తర్వాత ఇదంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఇవన్నీ చేసి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే బీరకాయ ఫ్రై కూడా ఆనియన్స్ అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ పౌడర్ అన్నది మనం ఏంటంటే కొంచెం వాటర్లో వేసుకొని నానబెట్టాలండి. కొంచెం నానితే ఆ పౌడర్ అనేది బాగుంటుంది. కరివేపాకు వేసుకోవాలి ఈ పీసెస్ బాయిల్ అవుతున్న టైంలోని. ఈ పీసెస్ బాయిల్ అవుతుంటేనే ఇల్లంతా మంచి అరోమా వస్తుంది అనమాట. మనకు అక్కడే అనిపిస్తుంది సాంబార్ సూపర్ వస్తుంది టేస్ట్ అనేసి. చూసారా, వాటర్ వేసేసుకున్నాను. వాటర్ వేసేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఏమో ఇంకో పక్కన టీ మరుగుతుంది కదండి. ఆ తర్వాత టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టీ సర్వ్ చేసి వస్తున్నాను. ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నారండి ఇవాళ లంచ్లోకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. మార్నింగ్ అంతా ఎండగా ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా చల్లబడిపోతుంది. కొంచెం వర్షం పడితే బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుందండి? మీకు కూడా ఇలాగే ఉందా? టీ అయితే రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత మంచిగా బాయిల్ అయిపోయండి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు బాగా మెత్తగా కలిపేసుకొని ఆ వాటర్ అందులో వేసేసుకోవాలి. అది మనం పౌడర్ కూడా డైల్యూట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి వాటర్లో, అది కూడా వేసేసుకోవాలి. ఈ సాంబార్ మనకి బాయిల్ అవుతుంటే మంచి అరోమా వస్తుందండి, ఎందుకంటే ఈ పౌడర్లో ధనియాలు, జీలకర్ర, మనం మెంతులు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మంచి అరోమా అనేది చాలా టేస్టీగా భలే వస్తుందండి. ఇది మాత్రం ఎక్సలెంట్ సాంబార్ అండి. ఫాస్ట్గా అయిపోయే సాంబార్, ఈజీగా అయిపోయే సాంబార్ అయితే బాగా మరిగిన తర్వాత ఇంకేం లేదండి, తిరువాత పెట్టేసుకోవడమే. తిరువాతకి సింపులేనండి, మనం నార్మల్గా ఎలా సాంబార్కి తిరువాత పెట్టుకుంటామో అలాగే అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకొని సరిపడా వెల్లుల్లిపాయలు దంచుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగుతున్న టైంలో కొంచెం ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ సాంబార్ కొంచెం మరుగుతున్న సాంబార్ అందులో వేసేసుకుంటే సాంబార్ మనకు సెట్ అయిపోయినట్టే. దాని తర్వాత అదే ప్యాన్లోని నేను బీరకాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఎందుకు ఎక్కువ ప్యాన్స్ చేసేసుకోవడం, ఎంత ఇంట్లో మేడ్ చేసినా సరే మనం ఎక్కువ చేయకూడదు కదా. సో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి గుడ్డు, తర్వాత ఏమో ఉల్లిపాయ వేసుకొని కట్ చేసుకున్న బీరకాయ మంచిగా కడిగేసి బీరకాయ వేసుకున్నాను. అంటే పెద్ద స్లైసెస్ కొంచెం కట్ చేశానండి, ఎందుకంటే లేతగా ఉంది కదా, త్వరగా ఉడికిపోతుంది. దాంతోపాటు బ్రేక్ఫాస్ట్కి ఏమో రాగి మాల్తో పాటు ఈ ఫ్రూట్స్ కట్ చేశానండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఏం లేదు, ఫ్రూట్స్ అంటే యాపిల్, పియర్, కివి, తర్వాత గ్రేప్స్, డ్రై ఫ్రూట్స్ కొన్ని వేసానండి. మీరు కూడా ఇలా తినండి, చాలా మంచిది హెల్త్కి. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.